ఈ వీడియోలో మనం టార్క్ ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం. మనకి మోటార్ షాఫ్ట్ తీసుకుంటే ఈ షాఫ్ట్ మీద మనం మెకానికల్ లోడ్ వేస్తాం. లెట్ us assume నా షాఫ్ట్ అనేది ఇలా తిరుగుతుంది అనుకుందాం విత్ స్పీడ్ NR. సో మనకి ఏమవుతున్నది, ఈ షాఫ్ట్ ఇలా తిరగడానికి కారణం ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది ఇలా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల. ఇప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్కి ఆపోజిట్లో ఉంటుంది మన యొక్క లోడ్ యొక్క అపోజింగ్ టార్క్, దాన్ని రిటార్డింగ్ టార్క్ అంటారు. ఇప్పుడు ఈ టార్క్, లోడ్ టార్క్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు నా రోటర్ అనేది తిరుగుతుంది. సో ఎంత పవర్ వస్తున్నది అని చెప్పడానికి ఏం చేస్తాం మనం, టార్క్ ఇంటూ ఒమేగా. సో ఈ టార్క్ ఇంటూ ఒమేగా మనకి ఏమవుతుందంటే గ్రాస్ మెకానికల్ పవర్ అవుట్పుట్. ఇప్పుడు ఈ గ్రాస్ మెకానికల్ పవర్ అవుట్పుట్ మనం అబ్జర్వ్ చేస్తే టార్క్ ఇంటూ ఒమేగా ఆర్. ఈ ఒమేగా ఆర్ని మనం 2πNR/60 కింద రాయొచ్చు. సో ఇక్కడ మనకి ఇది రేడియన్స్ పర్ సెకండ్లో ఉంటుంది, ఇది మనకి రొటేషన్స్ పర్ సెకండ్లో ఉంటుంది, సారీ ఆర్పిఎంలో ఉంటుంది, ఆర్పిఎం. నౌ ఇక్కడ నుంచి మనకి ఈ టార్క్ ఈక్వేషన్ రావాలి అంటే ఏం చేస్తారు, టార్క్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ మెకానికల్ పవర్ ఇంటూ 60/2πNR. సో ఈ టోటల్ టర్మ్ని ఇటువైపు పట్టుకొచ్చేయండి. నౌ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రాస్ మెకానికల్ పవర్ అవుట్పుట్ మీరు కానీ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఈ గ్రాస్ అవుట్పుట్ని ఎలా రాయొచ్చు, 1 - రోటార్ ఇన్పుట్ కింద రాయొచ్చు. ఇప్పుడు మీరు ఈ టర్మ్ ఏదైతే ఉన్నదో 1 - S/NR, ఈ 1 - NS/NR మనకి ఏమవుతుంది, 1/NS అవుతుంది. ఎలాగో చూద్దాం. ఎస్ని ఈ విధంగా రాయొచ్చు మనం. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి సో 1 - S/NR అని మనం 1/NSతో రిప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదైతే ఉందో I2, ఈ టైంలో ఉన్న I2ని మనం రోటార్ రోటార్ ఇంపిడెన్స్ రేషియోస్తో మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో I2 ఈజ్ ఈక్వల్ టు S times of rotor impedance E2 and rotor impedance ZR or Z2. సో దాన్ని మనం ఈ విధంగా మ్యాగ్నిట్యూడ్ ఫార్ములాతో మనం రాయొచ్చు. సో మనం Z2 అంటే ఆల్రెడీ మనం చూసాం, దట్ ఈస్ R2 + JX2. సో దీనికి మనకి మ్యాగ్నిట్యూడ్ ఫార్మ్ ఏమవుతుంది, R2² + X2². సో ఇది మనకి స్టాండర్డ్ అయితే, అది రన్నింగ్లో వస్తే ఏమవుతుంది, ఇక్కడ SR వస్తుంది మనకి. సో ఇది మనకి జనరలైజ్డ్ టార్క్ ఈక్వేషన్. దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుంటే మనం 3 × 60 180/2πNS ఇంటూ ఈ S² అండ్ ఇక్కడ ఉన్న S రెండు క్యాన్సిల్ అయిపోతే S మిగులుతుంది. సో SE2² స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే కింద మనకి R2² + S² + S² × S2². సో ఇది మనకి టోటల్ టార్క్ ఈక్వేషన్. అయితే ఈ టార్క్ ఈక్వేషన్కి మీరు అబ్జర్వ్ చేస్తే యూనిట్స్ మనకి సింక్రనస్ వాట్స్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. అయితే ఈ సింక్రనస్ వాట్ని ఇలా డిఫైన్ చేస్తారు. ఇప్పుడు మనకి రోటార్కి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తున్నది, స్టేటర్ నుంచి వస్తున్నది. ఎట్ వాట్ స్పీడ్ మీరు అబ్జర్వ్ చేయండి, సింక్రనస్ స్పీడ్. చూడండి టార్క్ ఈక్వేషన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఒమేగా NRలో మనకి NR ఉన్నది.
కానీ ఫైనల్ ఈక్వేషన్ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి సింక్రనస్ స్పీడ్ని రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే ఇంత టార్క్ ప్రొడ్యూస్ అవుతున్నది మోటార్లో. అయితే ఇంత టార్క్ ప్రొడ్యూస్ అయ్యేటప్పటికి మనకి స్టేటార్ నుంచి రోటార్కి పవర్ అనేది ఇన్పుట్గా వస్తున్నప్పుడు ఎంత స్పీడ్తో ఉన్నది? సింక్రనస్ స్పీడ్తో ఉన్నది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే సింక్రనస్ వాట్ కింద మనం డిఫైన్ చేస్తారు ఈ టార్క్ ఈక్వేషన్, ఈ టార్క్ని. అయితే సింక్రనస్ వాట్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డెఫినేషన్ 3-phase ఇండక్షన్ మోటార్ సెట్ టు బి డెవలప్డ్ 1 సింక్రనస్ వాట్ ఆఫ్ టార్క్. అంటే ఒక సింక్రనస్ వాట్ టార్క్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నది? ఇఫ్ 1 watt ఆఫ్ పవర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ స్టేటార్ టు రోటార్ త్రూ ఎయిర్ ఎట్ ns. సో సింక్రనస్ స్పీడ్ దగ్గర స్టేటార్ నుంచి రోటార్కి 1 watt పవర్ ట్రాన్స్ఫర్ అయితే ఆ 1 watt పవర్కి కరెస్పాండింగ్గా ఎంత టార్క్ అయితే ప్రొడ్యూస్ చేసిందో దాన్ని మనం సింక్రనస్ వాట్ ఆఫ్ టార్క్ అంటారు. సో ఈ విధంగా మనం సింక్రనస్ వాట్స్ని వాళ్ళు డిఫైన్ చేశారు. అయితే ఈ టార్క్ ఈక్వేషన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటవి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ టార్క్ నుంచి మీకు టార్క్ అనేది మనకి సెకండరీ వోల్టేజ్ E2కి ప్రపోర్షనల్గా ఉన్నది. సో టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు E2 స్క్వేర్. అండ్ వీ నో వెరీ వెల్ ఈ E2 E1 ఈ రెండు కూడా మనకి ట్రాన్స్ఫర్మేషన్ రేషియోతో మనకి ఈక్వల్గా ఉంటాయి. అదే మనకి E1/N1 ఈజ్ ఈక్వల్ టు E2/N2. ఇది మనకి స్టేటర్ వైండింగ్స్, ఇవి రోటర్ యొక్క వైండింగ్స్. సో నేను E2ని ఇలా రాయొచ్చు, నేను N2/N1 ఇంటూ E1. సో దీన్ని నేను E1/N1/N2. ఇది మనకి ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అవుతుంది. సో ఎప్పుడైతే టార్క్ అనేది E2కి ప్రపోర్షనల్గా ఉంటుందో ఈ టార్క్ అనేది మనకి E1 కూడా మనకి ప్రపోర్షనల్గా ఉంటుంది. అండ్ వీ నో వెరీ వెల్ V1 అండ్ E1 బోత్ ఆర్ ప్రపోర్షనల్. సో ఈ టార్క్ అనేది సప్లై వోల్టేజ్ V1 కూడా స్క్వేర్తో మనకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇప్పుడు నా మోటార్ స్టార్టింగ్ కండిషన్లోని మనకి ఈ డినామినేటర్ పార్ట్లో అబ్జర్వ్ చేస్తే ఈ రెండు టర్మ్స్ ఏవైతే ఉన్నాయో SX2 అండ్ R2 ఈ రెండు ఒకదానికొకటి డామినెన్సీగా ఉంటాయి. సో అట్ లో స్లిప్స్ అంటే అర్థం ఏంటంటే స్పీడ్ అనేది తక్కువగా ఉంది. సో స్లిప్ని ఎలా డిఫైన్ చేస్తాం మనం? NS - NR/NS. లో స్లిప్స్ అంటే మనకి ఈ NR అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే సింక్రనస్ స్పీడ్కి దగ్గరగా ఉంటుంది. సో ఎప్పుడైతే దగ్గరగా ఉంటుంది ఈ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? మనకి చాలా లోలో ఉంటుంది. అంటే మనకి ఏమవుతుంది? ఈ స్లిప్ వాల్యూ మనకి తక్కువగా ఉంటుంది. అంటే NR అనేది మనకి NR అనేది హై వాల్యూ ఉన్నప్పుడు నీ యొక్క రోటార్ స్పీడ్ సింక్రనస్ స్పీడ్కి దగ్గరగా ఉంటుంది. అంటే ఈ డిఫరెన్స్ అనేది మనకి తక్కువగా ఉండడం వల్ల ఈ S అనేది మనకి లో వాల్యూలో ఉంటుంది. ఇలా లో వాల్యూలో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది? S టైమ్స్ ఆఫ్ X2 అనే ఈ వాల్యూ అనేది మచ్ ఫార్ లెస్ దాన్ ది R2 ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతున్నప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న ఈ S టైమ్స్ ఆఫ్ X2 స్క్వేర్ని మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? S న్యూమినేటర్ టైంలో మనకి S ఇంటూ E2 స్క్వేర్ బై R2 స్క్వేర్ ఇంటూ R2 ఉంటుంది. అప్పుడు ఈ స్క్వేర్ టర్మ్ R2 క్యాన్సిల్ అయిపోతే మనకి డినామినేటర్లో మనకి R2 మిగిలిపోతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నా టార్క్ అనేది E2 ఈ ప్రపోర్షనల్ టు V1 మనం చెప్పుకున్నాం ఇక్కడ. సో V1 స్క్వేర్ R2 స్క్వేర్. సో ఇలా మనకు ఉన్నప్పుడు సప్లై వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉన్నది అనుకుందాం. సప్లై వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉన్నది, మెకానికల్ లోడ్ అనేది మనకి చేంజ్ అవుతుంది అనుకుందాం. మెకానికల్ లోడ్ చేంజ్ అవుతుంటే ఏమవుతుంది? NR అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ NR అనేది చేంజ్ అవుతూ ఉంటే అంటే అప్ అండ్ డౌన్ ఏదైనా అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఇలా అవుతున్నప్పుడు మనకి ఏమవుతుంది? S అనేది మనకి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. సో ఈ కేసులో మనకి నా టార్క్ అనేది ప్రపోర్షనల్ టు S ఉంటుంది. దీన్ని ఏమంటారంటే స్టేబుల్ ఆపరేషన్ అంటారు. సో మనకి ఈ టార్క్ అనేది
లోడ్ పెరుగుతున్నా అనుకుందాం. లోడ్ పెరుగుతున్నప్పుడు స్పీడ్ అనేది తగ్గి స్లిప్ పెరిగి మనకి టార్క్ కూడా పెరుగుతుంది. సో దీన్ని మనం స్టేబుల్ ఆపరేషన్ అంటారు. అయితే ఇలా మనకి ఎంతవరకు ఎస్ అనేది పెరుగుతుంది. ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ ఎస్ ఇంటూ x2 హోల్ స్క్వేర్ అనే ఈ వాల్యూ ఇప్పుడు మనకి R2తో కంపేర్ చేసుకుంటే పెరిగిపోతుంది. అంటే ఇది ఎందుకు పెరిగింది, మనకి ఈ ఎస్ వాల్యూ అనేది ఎక్కువ అవ్వడం వల్ల. అంటే ఎట్ హై స్లిప్స్ దగ్గర మనకి ఏమవుతుంది, ఎస్ టైమ్స్ ఆఫ్ x2 హోల్ స్క్వేర్ ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ R2. సో ఇలాంటప్పుడు మనకి ఏమవుతుంది, R2ని మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. సో డినామినేటర్లో R2 నెగ్లెక్ట్ చేసుకుంటే మన టార్క్ ఈక్వేషన్ అనేది మనకి ఈ విధంగా రెడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు నా టార్క్ అనేది E2 స్క్వేర్ R2/S x2 స్క్వేర్ ఉంది. సో మనకి ఆల్రెడీ చెప్పాను, E2 అనేది మనకి V1కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇప్పుడు నా సప్లై వోల్టేజ్ కనుక కాన్స్టెంట్గా ఉంటే నా టార్క్ ఇప్పుడు ఎలా ఉన్నది, టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్లిప్లా ఉన్నది. సో దీన్ని ఏమంటారంటే అన్స్టేబుల్ ఆపరేషన్ అంటారు. సో ఈ కండిషన్లో మనకి ఫర్దర్గా మన మెకానికల్ లోడ్ కానీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే నాకు స్పీడ్ అనేది డౌన్ అయిపోయి 0కి వచ్చేస్తుంది. సో ఇది మనకి టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్లో మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. సో మనం అక్కడ పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో ఇవి మనకి డిఫరెంట్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ది టార్క్ ఈక్వేషన్.